2026 ఏప్రిల్ 1న సాయంత్రం 6:35 ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాసా యొక్క స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. ఇది 53 సంవత్సరాల తర్వాత మనుషులు చంద్రుడిని సందర్శించేందుకు బయలుదేరిన మొదటిసారి. లాంచ్ మొత్తం చాలా సజావుగా సాగింది. అయితే ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు ఒక చిన్న సమస్య ఎదురైంది. ఫ్లైట్ టర్మినేషన్ సిస్టమ్ ఎఫ్టీఎస్ నుండి వచ్చిన రీడింగ్స్పై గ్రౌండ్ టీం కొంత ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సిస్టమ్ అనేది రాకెట్ నియంత్రణ తప్పితే దాన్ని పేల్చి పడిపోకుండా నిరోధించడానికి ఉపయోగపడే సేఫ్టీ మెకానిజం. చివరికి అది కేవలం సెన్సార్ లోపమే అని గుర్తించి సమస్యను పరిష్కరించారు. దీంతో లాంచ్ కొన్ని నిమిషాలు ఆలస్యమైనా విజయవంతంగా జరిగింది. ఈ రాకెట్ అయిన ఎస్ఎల్ఎస్ ఇప్పటికే బడ్జెట్ మించిపోయి షెడ్యూల్ ఆలస్యమైందని విమర్శలెదుర్కొంది. అంతేకాక ఫిబ్రవరిలో హైడ్రోజన్ లీక్, తరువాత హీలియం లీక్ వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి. చివరకు ఇవన్నీ సరిచేసి మిషన్కు సిద్ధం చేశారు. ఈ మిషన్లో మొత్తం 4 కమాండర్ రీడ్ విస్మాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టీనా కుక్, కెనడాకు చెందిన జెరేమీ హాన్సన్. ఇది చంద్ర మిషన్లో పాల్గొన్న మొదటి కెనడియన్. ఈ మిషన్లో అంతర్జాతీయ సహకారం కూడా ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారుచేసిన సర్వీస్ మాడ్యూల్ రాకెట్కు జతచేయబడింది. అందుకే ఈ స్పేస్ క్రాఫ్ట్కు ఇంటెగ్రిటీ అనే పేరు పెట్టారు. లాంచ్ తర్వాత 8.5 నిమిషాల్లో రాకెట్ భూమి కక్షలోకి ప్రవేశించింది. 1 గంట తర్వాత ఇది 43,500 మైళ్ల ఎత్తుకు చేరింది. అక్కడ సిస్టమ్ చెక్స్ నిర్వహించారు. ఈ సమయంలో కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యాయి. స్పేస్ టాయిలెట్లో సమస్య, ఈమెయిల్ లాగిన్ సమస్య. కానీ ఇవి పెద్ద సమస్యలు కాదు. ఏప్రిల్ 2న ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ బర్న్ ప్రారంభమైంది. దీని ద్వారా రాకెట్ చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది. ఇది ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అనే మార్గాన్ని అనుసరిస్తుంది. అంటే చంద్రుడి చుట్టూ తిరిగి మళ్లీ భూమికి వచ్చే మార్గం. ఏప్రిల్ 3న వారు 1,00,000 మైళ్ల దూరంలో ఉండగా భూమి ఫోటో తీశారు. ఈ ఫోటోను హలో వరల్డ్ అని పిలిచారు. చంద్రుడికి దగ్గరగా వెళుతూ వారు కొత్త క్రీటర్లను గుర్తించారు. ఒకదానికి ఇంటిగ్రిటీ, మరొకదానికి క్యారల్, కమాండర్ భార్య జ్ఞాపకార్థం. అంతేకాక చంద్రుడు నిజంగా బూడిద రంగులో కాకుండా గోధుమ, కొంచెం ఆకుపచ్చ రంగులతో కనిపించాడని చెప్పారు. వారు చంద్రుడి ఫార్ సైడ్ను ప్రత్యక్షంగా చూశారు. ఇది మనం భూమి నుండి చూడలేని భాగం. అక్కడ ఎక్కువ క్రేటర్లు, కొండలు, గడ్డిగా ఉన్న భూభాగం ఉన్నాయి. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో నాసా స్థావరం నిర్మించాలనుకుంటోంది. వారు ఒక అరుదైన దృశ్యాన్ని కూడా చూశారు. భూమి అస్తమయం, భూమి ఉదయం, చంద్రుడి వెనుకవైపు నుండి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం దాదాపు 54 నిమిషాలు కొనసాగింది. తర్వాత వారు భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. రీఎంట్రీ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ 32 రెట్లు శబ్దవేగంతో ప్రయాణించింది. 4000 నుంచి 5000 డిగ్రీల ఫారెన్హీట్ వరకు వేడి. 6 నిమిషాల కమ్యూనికేషన్ బ్లాకౌట్. చివరికి పారాచూట్లు తెరచుకొని వేగం తగ్గింది. ఏప్రిల్ 10న సాయంత్రం 5:07 కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రక్షణ బృందం వచ్చి వ్యోమగాములను బయటకు తీసింది. మెడికల్ చెక్ చేసింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇది 21వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన స్పేస్ మిషన్లలో ఒకటి. మన జీవితకాలంలో జరిగిన మొదటి చంద్రమిషన్, కాని చివరిది కాదు. ఇది మానవాళి చంద్రుడివైపు మరియు దాని దాటి విస్తరించే యుగానికి ప్రారంభం.